నమస్తే. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండు కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తుతుంది. అందులో భాగంగా జూన్ 6 తారీఖు జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం కూడా చేపట్టింది. భారీ స్థాయిలో వచ్చిన యువత. అయితే ఆ రోజు 5 గంటల లోపు రాజీనామా చేయాలని చెప్తే చేయలేదు. దాని తదనంతరం ఏం చేసినంటే అభిజిత్ దీప్కే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నిరసనలకు పిలుపునిచ్చాడు. అందులో భాగంగా బెంగళూరులో జరిగింది, హైదరాబాద్లో కూడా జరిగింది. మన ఇందిరా పార్కు దగ్గర 14 తారీఖు భారీ సంఖ్యలో వచ్చిన యువత కూడా వాళ్ళు కూడా 100% ఖండించి రాజీనామా చేయాలని చెప్పారు. అయితే ఈరోజు 16 కదా, నిన్న 15 డేట్ రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో రాజధానిలో నిరసన కార్యక్రమం చేపట్టినరు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో. అక్కడ అభిజిత్ దీప్కేపై 2 లేదా 3 వ్యక్తులు చెంపలపై దాడి చేశారు, భౌతికంగా దాడి చేశారు. దాడి చేసిన కూడా అభిజిత్ దీప్కే ఏం చెప్పిందంటే కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ మద్దతుదారులు వాళ్ళని కొడుతుంటే కొట్టొద్దు, వాళ్ళు కూడా మన మనుషులే, మనలాంటి వాళ్ళే, వాళ్ళకు కూడా ఉపాధి లేదు అని వారించిందంట. మరి ఈ యొక్క దాడి గురించి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నేను జాతీయవాదిని, ఈయన రెచ్చగొడుతున్నాడు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అని దాడి చేసిన వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు దాడి ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ అంశాల గురించి కూలంకషగా మనం డిస్కషన్ చేద్దాం. మనతో పాటు కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడు రుచిత్ కమల్ ఉన్నాడు మన దగ్గర. ఈయన ఆధ్వర్యంలోనే ఇందిరా పార్క్లో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం జరిగింది. మీరు దాడి నిన్న జరిగింది జైపూర్లో, సంచలనంగా మారింది. మీరు యూట్యూబ్లో కానీ టీవీలలో మొత్తం అదే వచ్చింది. దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చేశారు దాడిని? ఒక ఏదైతే సోషల్ ఆర్గనైజేషన్ అని చెప్తారో, అన్రిజిస్టర్డ్ సోషల్ ఆర్గనైజేషన్, ఈ దేశంలో 100 సంవత్సరాలకి పైగా రన్ అవుతున్న సోషల్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ దాడిని చేసిండ్రు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మ్యాక్సిమం అందరూ బీజేపీ సింపథైజర్స్. బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అనుసంధానమైన పొలిటికల్ పార్టీయే బీజేపీ, అది క్లియర్ వాస్తవం. దాడి చేసిన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆయనకి బీజేపీతోని కూడా చాలా క్లియర్ లింక్స్ ఉన్నాయి. సో ఈ దాడి జరగడానికి మేజర్ కారణం ఏంటంటే, ఏదైతే ప్రశ్నలని సిజేపీలో ఉన్న నాయకులు, లేకపోతే ఏదైతే ప్రశ్నలని సామాన్య యువత హైదరాబాద్లో కానీ జైపూర్లో కానీ దేశవ్యాప్తంగా సామాన్య యువత ఎవరైతే నీట్ పరీక్షను రాసిండ్రో వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక షాక్ అయిపోయి వీళ్ళు ఈ మెంటలీ ట్రామాకి గురై ఈ విధమైన యాక్షన్స్ చేస్తున్నారు. ఇప్పుడు దాడి చేసిన వ్యక్తి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను జాతీయవాదిని, ఈయన జాతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, అందుకే దాడి చేసినాం, బుద్ధి చెప్పినాం అని స్టేట్మెంట్ ఇచ్చిండు. పాపం ఆయనకి అంటే ఎక్కువ అవగాహన లేదు, రాజకీయ చైతన్యం లేదు, విద్య కూడా అంత ఎక్కువ లేదనుకుంటా. అంటే జాతీయవాదిని అని అంటున్నాడు ఏమో. జాతీయవాది అని నేను చెప్తే నేను జాతీయవాదిని అవుతానా? ఇఫ్ ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ అ నేషనలిస్ట్, రేపు రుచితాషా కమల్ తీసేసి రుచిత్ నేషనలిస్ట్ అని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే నేను నేషనలిస్ట్ అయిపోతానా? నా యాక్షన్స్ చెప్తాయి నేను ఏ ఐడియాలజీని ఫాలో అవుతున్నా అనేది. ఒకవేళ ఆయన కనుక జాతీయవాదంలో నిజంగా బిలీవ్ చేస్తే, ఏదైతే ఈ దేశంలో ఆజాదీ కోసం, అంటే ఈ దేశ స్వతంత్రం కోసం ఎవరైతే పోరాడిర్రో, తమ ప్రాణాలను నిడిచిర్రో వాళ్ళ నినాదాన్ని ఎత్తుకోవాలి. లేకపోతే వాళ్ళ సాక్రిఫైజెస్ తర్వాత ఒక రాజ్యాంగం ఉంది, ఈ దేశం ఫామ్ అయింది కదా, నవ్ వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా కదా, ఇండియాకు ఒక రాజ్యాంగం ఉంది కదా, దేశాన్ని ప్రేమించేటోడు ఈ దేశంలో ఏదైతే చట్టం ఉందో దాన్ని గౌరవిస్తాడు. వాటిని గౌరవించకుండా పోయి ఇంకొక వ్యక్తి మీద దాడి చేయడము, వాడు ఎట్లా దేశభక్తుడు అవుతాడు, వాడు ఎట్లా ఒక జాతీయవాది అవుతాడు? అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, చాలామంది యువతకి అసలు నేషన్ అనే పదము ఎట్లా ఫామ్ అయింది, నేషన్ అనే టర్మ్ లేకపోతే నేషన్ అనే ఫినామినా గ్లోబలీ ఎక్కడ స్టార్ట్ అయింది? యూరోప్లో స్టార్ట్ అయింది. నేషన్ అనే పదం వెనకాల చాలా అంటే దానికి ఒక హిస్టరీ వచ్చింది. అంటే జాతీయవాదం అనే పదము జాతి నుంచి వచ్చింది, ఆ జాతి అనే పదము ఎగ్జిస్టెన్స్ యూరోప్లో నుంచి వచ్చింది. ఇవన్నీ విషయాలకు సంబంధించి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు నేషనలిస్ట్ అన్నారు. మేము వాస్తవానికి జాతీయవాదమే కాదు, ఇంపీరియలిజం అని అంటారు. ఇంపీరియలిజం అంటే ఏంది, సామ్రాజ్యవాదం అంటే ఏంటి, అసలు కమ్యూనలిజం అంటే ఏంటి, కమ్యూనలిజం అంటే ఏంటి, ఏవైతే మన హిందూ ముస్లిం అని విభేదాలు తీసుకొస్తారో దాన్ని కమ్యూనిజం అని కొంతమంది బిలీవ్ చేస్తారు. ఆ కమ్యూనిజం అంటే ఏంది, సోషలిజం అంటే ఇవన్నిటిని వాస్తవంగా చదువుకొని భగత్ సింగ్ ఐడియాలజీలో ఈరోజు నిల్చొని మాట్లాడే వాళ్ళం మేము.
కొంతమంది యువత పాపం అన్ఎంప్లాయిడ్ యువత, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ లేవు. నరేంద్ర మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని అన్నాడు. ఆయన ఆ జాబ్స్ని ప్రామిస్ చేసి ఫుల్ఫిల్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరి మీద కోపం చూపించాలో తెలియక ఎవరైతే సరిగ్గా చదువుకొని ఎవరైతే సరైన ప్రశ్నలను అడుగుతున్నారో వాళ్ళ మీద ఈ విధమైన దాడికి పాల్పడుతున్నారు. అది ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే ప్రశ్నిస్తే దేశద్రోహులని, అర్బన్ నక్సలైట్లని ఆ వాదన వినిపిస్తూ ఉంటాం. నిన్న దాడి చేసిన వ్యక్తి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను జాతీయవాదిని. ఈయన జాతీయవాది కాదు, లేకపోతే దేశద్రోహి అని అంటున్నాడని అనుకోవాలని ఆయన. అంటే పాపం వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ దేశంలో ఎవరైనా దేశద్రోహం చేసే పనులు చేస్తే వాళ్ళ కోసము ఆల్రెడీ కొన్ని చట్టాలని ఈ దేశ సంవిధానంలో, అంటే ఈ దేశ రాజ్యాంగంలో ఆల్రెడీ లిఖితపూర్వకంగా ఈ లాలో, ఇండియన్ లాలో చాలా క్లియర్గా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎవరైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళని జైల్లో వేయడానికి. ఒకవేళ నరేంద్ర మోదీ గారు కనుక బిలీవ్ చేస్తే, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఒకవేళ నిజంగా వాస్తవంగా యాంటీ నేషనల్స్ అయితే ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళని జైల్లో పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? సిజేపీ కనుక ఒక యాంటీ నేషనల్ ప్రొవొకేషన్ చేస్తే ఎందుకు ఇప్పటి వరకు సిజేపీ నిరసన ఒక్క నిరసనకు కూడా పర్మిషన్ ఎందుకు డినై చేయలేదు? బికాస్ సిజేపీ లవ్స్ కాన్స్టిట్యూషన్. బికాస్ రుచితాషా కమల్, విజయ్ మలంగి, సొందే ఆన్సర్, అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, all of us love constitution of this country. That's the reason why we followed the framework of this constitution. ఏదైతే రాజ్యాంగం చెప్తుందో, ఏదైతే ఈ దేశంలో ఉన్న చట్టం చెప్తుందో, మీరు పోలీస్ని అప్రోచ్ కండి, పోలీస్కి కనీసం ఇంటిమేషన్ ఇవ్వండి మీరు నిరసన చేసే ముందు అని అదే విషయాలని ఫాలో అయ్యి అదే విషయానికి లోబడి మేము ఈరోజు నిరసన చేస్తున్నాము. మేము ఎట్లా దేశానికి వ్యతిరేకమవుతాం? ఎట్లా అశుతోష్ రాంకా కానీ, అభిజిత్ దీప్కే కానీ ఎట్లా దేశ వ్యతిరేకులు అయినారు? వాళ్ళు ఎక్కడైనా దేశానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిరా? ఇస్తే వాళ్ళని జైల్లో పెట్టండి, నేను కూడా స్వాగతిస్తా. నేను చెప్పే విషయం ఏంటంటే వాస్తవానికి భారతదేశంలో చరిత్ర మొత్తంలో టెర్రరిస్ట్ అటాక్లు చేసిండ్రు. చాలా మంది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ గతంలో వేరే వేరే దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ కానీ మిగతా పాకిస్తాన్ కానీ ఇవన్నీ దేశాల నుంచి భారతదేశం మీద ఎక్స్ట్రీమ్ టెర్రరిస్ట్ అటాక్స్ చేసిండ్రు. వాటిని ఖచ్చితంగా కట్టేలు చేయాలి, వాటిని ఖచ్చితంగా కండెమ్ చేయాలి. ఎట్లా కండెమ్ చేయాలో అంత స్ట్రాంగ్ రీతిలో వాటిని కండెమ్ చేయాలి. కానీ వాళ్ళకంటే ఈక్వలెంట్గా ఈ దేశ సంపదని పేపర్ మీద దోచుతున్న యూరోపియన్ క్యాపిటలిస్ట్ పరిస్థితి ఏంటి అంటే, ఎవరైతే యూరోప్లో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న డబ్బున్న దొరలు వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన సంపదని దోచుతున్నారు, మరి వాళ్ళ దేశద్రోహులు కాదా? వాళ్ళకి క్లియర్ కట్గా క్లీన్ చిట్లో పేపర్లలో చట్టాలు చేసి మరి వాళ్ళకి భారతదేశ సంపదని ట్రాన్స్ఫర్ చేస్తున్న నాయకులను మనం ప్రశ్నించొద్దా? అంటే నేను అంటున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు వాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఫస్ట్ మొదలుపెట్టి ఫారెస్ట్ ఫోర్స్ని ఫస్ట్ మొదలుపెట్టిండు ఎందుకు? టింబర్ని దోచుకోవడం కోసం. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఫస్ట్ కార్పొరేట్ కంపెనీలను రాణిస్తున్నాయి, బయట దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలను రాణిస్తున్నాయి. వచ్చిన దాని తర్వాత మీకు ఏ జంగల్ కావాలి, మీకు ఏ ల్యాండ్ కావాలి, రూపాయికి ఇచ్చేస్తాం. ఒకవేళ చట్టాలు కనుక మీకు సపోర్ట్ చేయకపోతే చట్టాలనే మార్చేస్తాం. ఎఫ్సిఏ ఏంటి? ఎఫ్సిఏ కేవలము కార్పొరేట్ కంపెనీల కోసము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవడైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళకి దేశంలో ఉన్న సంపదని ట్రాన్స్ఫర్ చేయడం కోసము ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చిండ్రో అది ఇప్పుడు యాక్ట్గా మారబోతుంది. కాబట్టి మేము అంటున్న విషయం ఏంటంటే, దేశంలో ఎవరైతే దేశ సంపదను దోచుతున్నారో, ఎవరైతే దేశంలో ఉన్న పేద ప్రజల భూములని అమ్మకానికి పెడుతున్నారో వాళ్ళ దేశద్రోహులు కాదు. ఎవరైతే తమ బాధ్యతని నిర్వర్తించకుండా నీట్ పరీక్షని సక్రమంగా నిర్వహించాలో, అది ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఎన్టీఏలో ఉన్న ఎవరైనా అధికారులు కానీ వాళ్ళ బాధ్యతని నిర్వర్తించినప్పుడు వాళ్ళు దేశద్రోహులు కాదంట. దేశంలో ఉన్న విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న నాయకులు దేశద్రోహులు కాదంట. ఎవరైతే దేశంలో ఉన్న విద్యార్థులు నీట్ పరీక్ష రాసి ఆ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే నిరసన చేస్తున్నారో, పరీక్ష సరిగ్గా కండక్ట్ కావాలని వాళ్ళు దేశద్రోహులా? ఏం మాట్లాడుతున్నారు? నిన్న చిన్న చిన్న బాలికలు, ఎంత 14 years 15 years 16 years బాలికలు వచ్చినారు నిరసనలోకి. వచ్చి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? ఎందుకు నీట్ ఏదైతే ఐఏఎఫ్ ఫ్లైట్ గురించి మాట్లాడుతుందో నీట్ ఎన్టీఏ విభాగము, అదే ఐఏఎఫ్ ఫ్లైట్ ముందు పెట్టేది ఉండే. మరి అంత సోయి ఉంటే ముందు పెట్టేది ఉండే. ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి తక్షణంగా రిజైన్ చేయాలి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏముంది? అసలు లాభం ఏంది? ఏం జరుగుతుంది? అదో ప్రశ్న. వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు ఆయన పోతే ఇంకో మంత్రి వస్తాడు, అయితే ఈయన ఎందుకు చేయాలి అనే ప్రశ్న వస్తుంది. మరి వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు ఎవడో ఒకడే అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇప్పటి వరకు గత 14 సంవత్సరాలలో
గత 14 సంవత్సరాల్లో చాలా ఉద్యమాలు జరిగినాయి. వాస్తవానికి రైతు ఉద్యమం జరిగింది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దానికి వ్యతిరేకంగా వీళ్ళు కొత్త బిల్లు తీసుకొచ్చిండ్రో దానికి సంబంధించి రాజస్థాన్లో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి, ఎన్నో నిరసనలు జరుగుతున్నాయి. కానీ వాటిలలో ఏ నిరసన అయినా కానీ ఒక అకౌంటబిలిటీ డిమాండ్ చేసే రీతిలో పనిచేస్తుంది, ఆ ప్రశ్నలను అడుగుతుంది. కానీ వాటి అన్నిట్లో పవర్ఫుల్గా ఎమర్జ్ అయిన మూవ్మెంట్ అంటే సిజేపీ. అంటే ఎందుకంటే యువత ప్రోత్సాహం ఉంది కాబట్టి సిజేపీ డిమాండ్ చేస్తున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ అనేది వ్యవస్థలో అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. అంటే ఒక వ్యవస్థలో ఎవరైతే రెస్పాన్సిబుల్ డ్యూటీస్ని నిర్వర్తించాలో వాళ్ళ డ్యూటీస్ని నిర్వర్తించినప్పుడు వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవాలి, రిజైన్ చేయాలి. లేకపోతే ఇప్పుడు ఇట్లనే వదిలేస్తే రేపు ఎన్టీఓలోనే ఒక మార్పు తీసుకొచ్చి వదిలేస్తే రేపు మళ్ళీ నీట్ పరీక్ష లీక్ అవుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఫెయిల్యూర్ అయింది కాబట్టి మేము ఈ ప్రశ్న అడగట్లేము. ఓవరాల్ లెవెల్లో మన భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయిపోయినాయి. ఇది వాస్తవం కాదా? భారతదేశంలో కరప్షన్ తప్ప మిగతా అవన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. కరప్షన్ ఒక్కటే హై రైజ్ అవుతుంది. కరప్షన్ ఒక్కటే, భ్రష్టాచారం ఒక్కటే పైకి లేస్తుంది తప్ప ఏ విషయాలు ఎడ్యుకేషన్ ఇండెక్స్ చూసుకోండి, లేకపోతే హ్యాపీనెస్, మీరు ఇవన్నీ లోపాలు చెప్తా ఉన్నారు. అవును, వాళ్ళు పాలకులు చెప్తున్నారు కదా దేశం వెలిగిపోతా ఉంది ఎప్పుడు లేనంత, కానీ వాళ్ళు చెప్తా స్టేట్మెంట్లు ఇస్తారు కదా. అవన్నీ అవాస్తవాలు. దేశాలు వెలిగిపోతే 22 మంది తెలంగాణలో ఉన్న ప్రజలు ఎట్లా చనిపోతారు ఒక్క రోజులో 22 మంది ప్రజలు హీట్ వేవ్ రావడం వల్ల, కేవలం వేడి పెరగడం వల్ల 22 మంది ఎట్లా చచ్చిపోతారు? ప్రభుత్వం దగ్గర వెదర్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రభుత్వం దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. తెలంగాణ ప్రభుత్వమే ప్రతి సంవత్సరము హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ని విడుదల చేస్తుంది. ప్రభుత్వం దగ్గర డేటా ఉంది దట్ హీట్ వేవ్ రావడం వల్ల మనుషులు చచ్చిపోతారని, కానీ ప్రభుత్వమే ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇట్లా ప్రతి వ్యవస్థలో తప్పిదాలు. ఇప్పుడే మనం ఈ రోడ్డు మీద ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే ఎంత మంది ఏంటి ఇల్లు లేక, గుడ్డ లేక, కప్పుకోవడానికి చెద్దరు లేక ఎంతమంది మెట్రో స్టేషన్ కింద పడుకుంటారు. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఏడ వెలుగుతున్నాం మనము? ఇగో ఇప్పుడు ఈ కార్లు పోతున్నాయి, ఈ కార్లలో ఎవరు కూర్చుంటున్నారు? వాళ్ళకేమో ఏంటి ఫార్చునర్లు, వాళ్ళకేమో ఇన్నోవా క్రిస్టాలు, ఇవన్నీ. మన బస్తీలు ఉన్న ప్రజలకేమో చిన్న గుడిసె కూడా చక్కగలేదు. రేకుల గుడిసె ఉంటుంది, ఆ రేకుల గుడిసెలో వేడి పెరిగినప్పుడు పకోడీ లెక్క బాయిల్ అవుతాం మనం. ఆయిల్లో పకోడీ పిండి వేస్తే ఎట్లుంటది, అంత వేడిగా బాయిల్ అవుతున్నాము. వరద వస్తే చాలు, చిన్న వర్షం పడితే చాలు వరదలో కొట్టుకోబోతున్నారు, మనుషులందరూ చనిపోతున్నారు. కాబట్టి కంపేర్ చేసుకోవాలి మనం. వాస్తవానికి తెలంగాణలో ఉన్న పేద ప్రజల బతుకులు ఎట్లున్నాయి, భారతదేశంలో ఉన్న పేద ప్రజల బతుకులు ఎట్లున్నాయి, ఈ బడాబాబుల బతుకులు ఎట్లున్నాయి, ఈ అసెంబ్లీలో ఉన్న నాయకుల బతుకులు ఎట్లున్నాయి, ఆ లోక్సభలో ఉన్న నాయకుల బతుకులు ఎట్లున్నాయి, మన చాదర్ఘాట్ బస్తీలో కానీ లేకపోతే అంబర్పేట్ బస్తీల్లో కానీ ఉన్న ప్రజల బతుకులు ఎట్లున్నాయో మనం గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నీట్ పేపర్ కూడా ఇవాళ కొత్తగా ఏం కాదు కదా, గతంలో కూడా జరిగినాయి. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు ఒకసారి జరిగినాయి, మరి జరుగుతున్నాయి. దాని వెనక వీళ్ళ మంత్రుల పాత్ర ఏముంటుంది, వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది అనే ఒక వాదన కూడా వస్తుంది. ఇదేం కొత్త కాదు కదా అనేది. అంటే నీట్ పేపర్ ఒకటే కాదు, చాలా పేపర్ లీక్ అయినాయి కదా అనేది వాదన వస్తుంది. మరి మేము ప్రశ్న లేవనెత్తుతుంది బీజేపీ మీద కాదు, మేము ప్రశ్న వ్యవస్థ మీద లేవనెత్తుతున్నాము. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, చరిత్రలో కాంగ్రెస్ అధికారంలో ఉండే, అంతకంటే ముందు జనతా పార్టీ కూడా అధికారంలో ఉండే, అంతకంటే ముందు చాలా కోయిలిషన్స్ అధికారంలో ఉండే కేంద్ర సర్కార్లో. మేము అడుగుతున్న ప్రశ్న కేవలం బీజేపీ ప్రభుత్వంనే కాదు. మొన్న ఎవరైతే విజేత దయ్య ఇక్కడికి వచ్చిండో, సోనం వాంగ్చుక్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారికి ఏంటి ఒక మెసేజ్ ఇచ్చారు, రేవంత్ అన్న జాబ్ నోటిఫికేషన్ కిదరగాయా అని అన్నాడు విజేత దయ్య. సిజేపీ ఏదైతే ప్రశ్నలను లేవనెత్తుతుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రజల వైపు ఉన్నారు, పాలక వర్గం వైపు లేరు. కాబట్టి మీరు అన్న ప్రశ్న ఏదైతుందో లీకులు ఖచ్చితంగా యూపీఏ ప్రభుత్వంలో అయినాయి. ఇప్పుడు కూడా ఏంటి మనం సందేహం కూడా అవసరం లేదు, ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగం పేపర్ ఏదైతే పోలీస్ నోటిఫికేషన్స్ ఇచ్చారో రేపటి నాడు ఇది కూడా లీక్ అవ్వచ్చు, ఏం గ్యారంటీ లేదు. కాబట్టి ఒక గ్యారంటీ కోసమే ఒక 5 పాయింట్ల మేనిఫెస్టోని సిజేపీ ప్రపోజ్ చేసింది. ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ కావాలనే మేము కోరుకుంటున్నాం. ఈ దాడి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు. అవును, ఆయన నాకు అసలు ఆర్ఎస్ఎస్ఏ కాదు, అసలు పార్టీలతోటే సంబంధం లేదు, నేను నేషనలిస్ట్ జాతీయవాదిని అని చెప్తున్నాడు. మీరేమో ఆర్ఎస్ఎస్ అని. మీ దగ్గర అంటే ఎలాంటి సమాచారం? ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్, ఆయన ఫేస్బుక్ అకౌంట్ చెక్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ పర్సన్ లెక్క ఉన్నది. ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆ యదవ్ ఎవరో తెలవాలి. అంటే పర్సన్ హూ ఇస్ సో అన్అవేర్, అంటే పాపం ఆ వ్యక్తికి జ్ఞానం లేదు, రాజకీయ చైతన్యం లేదు, ఎటువంటి అవగాహన లేదు. ప్లస్ ఇంకొకటి క్లియర్ మెసేజ్, ఈరోజు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే రేపు దాడిలకి
లేకపోతే ఏంటి బూతులకి లేకపోతే బెదిరింపులకి భయపడే వాళ్ళం కాదు మేము. ఖచ్చితంగా అభిజిత్ దీప్ అంటే ఇప్పుడు ఆ దాడి వెనక భయపడాలి అనే ఉద్దేశం కోణం ఏమైనా ఉందా? అదే భయపెట్టాలి అభిజిత్ దీప్ భయపెట్టాలనే కోణం అదే ఉద్దేశం ఉంది. కానీ మేము భయపడే వ్యక్తులం కాదు. ఎందుకు భయపడతాము? దేనికి భయపడాలి? నిజాలు మాట్లాడుతున్నాము. వాస్తవంగా ప్రజల కడుపు కాలుతుంటే ఆ ప్రశ్నలనే లేవనెత్తుతున్నాము. అన్ని ఎప్పుడు కాదు కదా, ఒక 5-6 సంవత్సరాల నుంచి మోదీ మీద ఉద్యమం చేస్తున్న వాళ్ళం. వీఆర్ నాట్ స్కేర్డ్ అట్ ఆల్. వాట్ ఎవర్ మోదీ వాంట్స్ టు డూ హీ కెన్ డూ, బట్ వీ విల్ నాట్ స్టాప్ టెల్లింగ్ ట్రూత్. అంటే ఏదైతే నిజం ఉందో, ఏదైతే ట్రూత్ ఉందో దాన్ని చెప్పడం నుంచి వెనక్కి తగ్గాము. మోదీయే కాదు, రేవంత్ రెడ్డి ఉండని, కేసీఆర్ ఉండని, ఎవడైనా ఉండని, ప్రశ్న మాత్రం మేము ఆపము. ప్రజల హక్కుల కోసం మేము కొట్లాట ఆపం. ఈ దాడి తర్వాత అభిజిత్ దీప్కే సిజేపీ మద్దతుదారులకు ఫాలోవర్స్కు ఏం మెసేజ్ ఇచ్చిండు? ఈ దాడి తర్వాత అభిజిత్ దీప్కే సింపుల్ గా ఒకటే మెసేజ్ ఇచ్చిండు. పాపం ఆ వ్యక్తికి కొలువు లేదు. వాస్తవానికి భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి బేరోజ్గారీ बहुत ज्यादा है, इसी वजह से उनको काम नहीं मिला है, उनको रोजगार नहीं मिला है. ऐसे ही लोगों के लिए, అంటే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళ కోసమే మేము ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన నాకు ఈ రోజు ఏంటి స్లాబ్ చేసి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మనం చేసిన ఉద్యమం వల్ల వాళ్ళ ఫ్యామిలీలోనే బెనిఫిట్ వస్తుంది అనే మెసేజ్ ని ఇచ్చిండు. మేము కూడా అదే అంటున్నాం. పాపం ఆయనే కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే యువత ఏంటిది చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ యువత ఎవరైతే మాట్లాడుతున్నారో దట్ దేశద్రోహులు వీళ్ళు అది ఇది అని, వాళ్ళ భవిష్యత్తు కోసమే కొట్లాడుతున్నారు. అది ఇంకో ప్రశ్న వస్తుంది రుచిత్ ఆశా కమల్ గారు ఇక్కడ. అంటే ఇప్పుడు మామూలుగా సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి రకరకాల ప్రశ్నలు వస్తాయి. అభిజిత్ దీప్కేనే కావాలని దాడి చేయించుకున్నాడు, ఏదో హైలైట్ కావడానికి, సెక్యూరిటీని పెంచుకోవడానికి అనేది ఉంది. ఈ కోణం ఏమన్నా ఉందంటారా? పోలీస్ ఇన్వెస్టిగేషన్ చెప్పాలి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయమనండి. నిజంగా ఉంటే చూద్దాం మరి. అంతేనా? ఇప్పుడు కాన్సర్ మీద ఎట్లయితే అటాక్ చేసిండ్రో, కాన్సర్ ఏమో అక్కడున్న రాష్ట్రంలో పేపర్ లీకేజ్ అవుతుంది, అక్కడున్న రాష్ట్రంలో నోటిఫికేషన్లో తప్పిదాలు జరిగినాయని ఆయన ప్రశ్నించిండు ఒక ఉపాధ్యాయుడు. ఆయన మీద దాడి చేపించిండు ఇంకొక కోచింగ్ సెంటర్ ఆయనే. దాన్ని ఫ్రేమ్ చేసి అంటే వీళ్ళు సినిమాలు బాగా చూస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు రెవల్యూషనరీ అంటే ఎవరైతే భగత్ సింగ్ లాంటి వాళ్ళ విచారధారాన్ని ఫాలో కాకుండా ఏదో పెద్ద పెద్ద హీరోలు తీసే సినిమాలు చూడడం వల్ల ఇట్లా డీవియేట్ అవుతున్నారు. వాస్తవానికి ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళ మీద ఇట్లాంటి అభియోగాలు వేయడము కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే అభిజిత్ దీప్కే కానీ లేకపోతే మేము చాలా గోత్రు అయితో ఈ స్పేస్లో ఉంటున్నాం. ఈరోజు నేను ఇక్కడ నిల్చుంటున్నా, మీడియాలో మాట్లాడుతున్నా అంటే అన్ని చక్కగా ఉన్నట్టు కాదు. అంటే ఎన్నో విషయాలను సాక్రిఫైస్ చేస్తున్నాం. ప్రతి రోజు బ్యాటిల్ చేస్తాం మేము మా ఎగ్జిస్టెన్స్ కోసం. ప్రతిరోజు థౌజండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్ కాల్ us అండ్ గివ్ వార్నింగ్ టు us. ప్రతిరోజు కొన్ని పొలిటికల్ పార్టీలు, ఒక్క పార్టీయా, కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఉద్యమం చేసినప్పుడు ఆ కోపంతో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా వెనకాల పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికీ యుద్ధం చేస్తున్నాము. మూసీలో కానీ లేకపోతే కేబీఆర్ లో కానీ దామగుండంలో కానీ వాళ్ళు మా వెంట పడతారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రుచితో కనిపించే అట్లాంటి పరిస్థితి. మేము వాస్తవానికి నిజంగానే గ్రౌండ్ లో ఉన్న ప్రజల సమస్యలని ఎంత కాగలితే అంత, మాకు ఓపిక ఉన్నంత, మా వల్ల ఎంత, మా శక్తి వల్ల ఎంత అయితే అంత మేము ప్రశ్నిస్తున్నాం. మా జీవితాల్లో చాలా డిఫికల్టీస్ ఈ మొత్తం టాస్క్ నేర్చుకోవడం వల్ల త్యాగం ఉంది అంటున్నారు. ఆ త్యాగం ఉంది కాబట్టి నేను ఏం అప్పీల్ ఇస్తున్నా అంటే యువతకి, అంటే ఈ స్పేస్ రావద్దు అట్లా. అది దట్ ఈస్ డిస్రెస్పెక్ట్ఫుల్ టు టెల్. అంటే ఖచ్చితంగా అది వాస్తవం అయితే ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. అట్లేమైనా జరిగితే కూడా నేను కూడా ఖండిస్తా. ఎందుకంటే నిజం వైపు ఉంటాం. సైంటిఫిక్ టెంపర్మెంట్ వైపు ఏదో గాలి మాటలు కాదు, వాస్తవం ఏముంది, పేపర్ ఏం చెప్తుంది, ఫ్యాక్ట్ ఏముందనేదే నమ్ముతాం. నిజంగా రేపు అభిజిత్ దీప్కేనే చేపించుకున్నాడంటే వి విల్ స్టాండ్. కానీ ర్యాండమ్ గా ఒక వ్యక్తిని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు గతంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను కాంచగచ్చిబౌలి ఇష్యూలో మేము ఉద్యమం చేస్తున్న టైంలో నేను ఏదైతే స్టేట్మెంట్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చేసినానో దాన్ని చూసి తీన్మార్ మల్లన్న గారు నా మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నేనేదో బీఆర్ఎస్ ఏజెంట్ అని చెప్పి. ఇప్పుడు ఐ డిడ్ నాట్ కేర్ టు రెస్పాండ్. అంటే ఆయన ఎంత ఎమ్మెల్సీ అయినప్పటికీ, ఆయన ఎన్నుకున్నప్పటికీ ఐ డిడ్ నాట్ కేర్ టు రెస్పాండ్. అంటే అంత సెన్స్లెస్ లీడర్స్ కి ఐ డోంట్ వాంట్ టు రెస్పాండ్. అంటే అట్లా చాలా మంది నాయకులు, కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ లేకపోతే రీసెంట్ గా ఎవరో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కానీ వీళ్ళందరూ రెస్పాండ్ అయినా కానీ వీ డిడ్ నాట్ కేర్ టు రెస్పాండ్. వాళ్ళ బెదిరింపులకి రియాక్ట్ కాము, వాళ్ళ కమెంట్స్ కి రియాక్ట్ కాము. వాళ్ళు నిజంగా సైంటిఫిక్గా లేకపోతే లిఖితపూర్వకంగా ఏదైనా సెన్స్ఫుల్ డిబేట్ చేస్తే, ఒక సెన్స్ఫుల్ కమెంట్ చేస్తే, సెన్సిబుల్ కమెంట్ చేస్తే వీ విల్ రియాక్ట్ తప్ప అట్లాంటిది కాదు. కాబట్టి ఖచ్చితంగా
తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా ఉన్న యువత అర్థం చేసుకోవాలి దట్ ఉద్యమాల్లో ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు ఏదో ఆషామాషికి లేదు ఏదో ఉత్తగానే రాలేదు, చాలా జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మేము ముందుకు వస్తున్నాం. వీఆర్ నాట్, మేము డబ్బులు అడగట్లేదు, మేము ప్రజల నుంచి మద్దతు కూడా ఇచ్చే పరిస్థితులు లేకపోతే మద్దతు కూడా ఇవ్వకండి. కానీ ఒక వ్యక్తి ఎవరైతే మీ హక్కుల గురించి కొట్లాడుతున్నారో, ఎవరైతే మీ హక్కుల గురించి ప్రశ్నిస్తున్నారో వాళ్ళని పుల్ డౌన్ కూడా చేయకండి. ఇప్పటి వరకు మేము ఈరోజు ఇక్కడ నుంచోగలిగినామంటే దానికి కేవలం కారణం జనాదరణ. ఏదైతే ప్రజలు మమ్మల్ని ఏదైతే ఆదరిస్తూ వచ్చినారో దానివల్లనే ఈరోజు మేము ఇక్కడ నుంచున్నాం. ఇదే కంటిన్యూ కావాలి. దేశద్రోహులు చేసే క్యాంపెయిన్లో ప్రజలు పడొద్దు. దేశాన్ని ప్రేమించే వాళ్ళము మేము, రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళము మేము, భగత్ సింగ్ పుస్తకాలని వాస్తవంగా చదివిన వాళ్ళం మేము, భగత్ సింగ్ సొంత చెల్లె ఇంట్లో ఉన్న వాళ్ళం మేము, భగత్ సింగ్ ఇంటి ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ సొంతము ఎవరైతే మేనల్లుడు ఉన్నాడో వాళ్ళతోని తిరిగిన వాళ్ళం మేము. కాబట్టి వీళ్ళు మాకు దేశభక్తి లెక్చర్స్ చెప్పొద్దు. దేశభక్తులం మేము, దేశ వ్యతిరేకులు, దేశాన్ని విడగొట్టే వాళ్ళు, దేశాన్ని కాలబెట్టేవాళ్ళు. మొన్న సండే మీరు చేసినటువంటి నిరసనకు బాగా జనాదరణ బాగానే ఉన్నట్టు, జనజీవిత బాగా కనిపించింది, మద్దతు కూడా వివిధ వర్గాల నుంచి వచ్చినట్టు. ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిండ్రా? మన తెలంగాణ రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు, మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రు, ఒక పిలిపించినట్టున్నారు ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో. మీరు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒక వ్యక్తి అయితే ఢిల్లీ నుంచి, ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. అంటే భారీ సంఖ్యలో ఏం కాదు, ఒక దగ్గర ఒక 50-60 మంది దాకా వచ్చిండ్రు. ఆ పిలుపు రుచిత ఆశా కమల్ పిలుపుకి వచ్చిండ్రా, అభిజిత్ దీప్కే పిలుపుకొచ్చిన అనుకోవచ్చా? అంటే అది మాకున్న మమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడ్రస్ చేయాలి. ఎప్పుడైతే మేము సిజేపీ పార్టీతోని, నేను సిజేపీ పార్టీకి మద్దతు ప్రకటించి నిరసనను అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది యువత ఎవరైతే నన్ను గత 3 సంవత్సరాల నుంచి, అంటే 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, కానీ 3 సంవత్సరాల నుంచి కొంత ఎక్కువ విజిబిలిటీలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మమ్మల్ని 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారో వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఇండివిజువల్ గా చేస్తే మేము మద్దతు ఇస్తుండే, ఈ సిజేపీ అనేది దేశద్రోహులది, వీళ్ళు ఇంకొక వ్యక్తికి పొత్తుకున్నోళ్ళు అనే ప్రశ్న కూడా లేవనెత్తిండ్రు. కాబట్టి అంటే ఇట్స్ అ వాల్యూ ఎడిషన్. అంటే ఆ నిరసన సక్సెస్ఫుల్ కావడానికి కారణము ఈరోజు సొందే ఆన్సర్ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడున్న లాకి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తడము, లేకపోతే ఆదివాసీ సమస్యలను లేవనెత్తడము, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఓవరాల్ ఉన్న సమస్యలను లేవనెత్తడము, విజయ్ అక్కడ ఉన్న కేబీఆర్ పార్క్కి సంబంధించి లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తడము, ఆరుణ్య జ్యోతి ఒక పర్యావరణం గురించి పనిచేయడం, ఇట్లా మేమందరము ఎవరైతే యువత రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నామో, దేశవ్యాప్తంగా మేము చేస్తున్న పనిని గుర్తించి ప్రజలు మమ్మల్ని నమ్మి, యువత మమ్మల్ని నమ్మొచ్చిండ్రు. దాంట్లో పెద్ద పాత్ర కూడా తెలంగాణ యువత కూడా బాగా నమ్మినరా? వాస్తవంగా వాళ్ళ సంఖ్య మీకు ఆల్రెడీ మా మీద నమ్మకం ఉంది. కాబట్టి దామగుండంలో మేము నిరసనకి పిలుపునిచ్చినప్పుడు 1500 నుంచి 2000 మంది దాకా అప్పుడు నిరసనలో వచ్చింది. అది ఆ ఇష్యూ ఓకే. మొన్న మీరు చేసినటువంటి నిరసన కార్యక్రమం ఇందిరా పార్క్ లో, అవును, అప్పుడు తెలంగాణ యువత ఎక్కువ సంఖ్యలో కనిపించారు. బరాబర్ తెలంగాణ యువతనే అక్కడ ఉన్నారు కదా, వివిధ ఏరియాస్ నుంచి, వరంగల్ నుంచి అబ్బాయి నివేల్ అనే అబ్బాయి వచ్చి ర్యాప్ సాంగ్ కూడా, యూనివర్సిటీల మద్దతు కూడా వచ్చినట్టు స్టూడెంట్ యూనివర్సిటీ నాయకుల నుంచి కూడా. ఇప్పుడు సొందే ఆన్సర్ మాతోని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ కదా మా మిత్రుడు, ఆల్సో జనరల్ సెక్రటరీ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. సో అన్ని ఏరియాస్ నుంచి వచ్చిండ్రు, హెచ్సియు నుంచి కూడా కొంతమంది వచ్చిండ్రు, ఇఫ్లూ నుంచి వచ్చినారు, వివిధ కాలేజెస్ నుంచి వచ్చినారు. సో ఖచ్చితంగా మద్దతు అన్ని ప్లేసెస్ నుంచి. ఇప్పుడు ఈ ధర్నా కార్యక్రమం అయిపోయిన తర్వాత అభిజిత్ దీప్కే తోటి మీరు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? ఆయన మాట్లాడవా లేకపోతే మీరు మాట్లాడవా? మీ మధ్య ఏం జరిగింది ఇది అయిపోయిన తర్వాత? ఈ రోజు పొద్దున్నే కన్వర్జేషన్ జరిగింది టీమ్ మెంబర్స్ కి, అంటే సిజేపీలో ఉన్న జాతీయ నాయకులకి. అభిజిత్ దీప్కేకి తెలిసిన విషయం ఏంటంటే, ఆయన అర్థం చేసుకున్న దాని ప్రకారం చాలా హిట్ అయింది. హీ వాజ్ మిస్సింగ్, అంటే హీ వాజ్ థింకింగ్ అరే హైదరాబాద్ వెళ్ళిపోతే అయిపోయేది అని అనుకున్నాడు. హీ వాజ్ ఫీలింగ్ ఫోమో అంటారు, మిస్సింగ్ అనుకున్నాడా, అది కన్వే అయింది మాకు. సో అదొకటి. సోనం వాంగ్చుక్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అంటే అన్ని రాష్ట్రాలలో ప్రోగ్రామ్ జరిగింది కానీ, అంటే అన్ని చోట్లలో ప్రోగ్రామ్ జరిగింది కానీ ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ చాలా బిగ్ సక్సెస్. ఎందుకంటే మన హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఏంటి పీస్ఫుల్గా వినడము, పీస్ఫుల్గా రెస్పాండ్ కావడము, క్వశ్చన్స్ అడగడము, ఇవన్నీ చూసినప్పుడు హీ వాస్ రియలీ హ్యాపీ. మిగతా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. సో అభిజిత్ ఆల్సో ఆయన చెప్పింది ఏంటంటే, హైదరాబాద్కి నేను వచ్చుంటే బాగుండే అన్నాడు.
ఓకే, ఏంది ఇప్పుడు ఇప్పుడు కాల్ చాలా క్లియర్. అంటే దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చిండ్రు 20వ తారీఖు రోజు సిజేపీ నేషనల్ లెవెల్లో. సో 20వ తారీఖుకి జంతర్ మంతర్లో నిరసన ఉండబోతుంది. దానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అక్కడికి వెళ్ళాలి, విద్యార్థులు దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఏ డేటు? 20 తారీఖు. 20 మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర పెడతారా? అవును, జంతర్ మంతర్లో. ఓకే, అట్లా ఏంటి ఇప్పుడు మీ ప్రయాణం? ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు నీట్ పేపర్ లీక్ అంశం, రాజీనామా గురించి, రిజైన్ గురించి, అవును. తర్వాత ఫర్దర్ గా ఉండే ప్రయాణం ఎట్లుంటది, ఎట్లా ఉండబోతుంది? ఏది నాదా? మీది కాదు, మీ పార్టీ, సిజేపీ పార్టీ. అంటే ఇప్పుడు అదే క్లియర్, పేపర్ లీక్ కి సంబంధించి ఏదైతే గ్యారంటీస్, ఏదైతే మేనిఫెస్టోని డిమాండ్ చేసినారో అదే దాన్నే కంటిన్యూగా ముందుకు తీసుకెళ్తారు. దాని తర్వాత స్టెప్ 2 అనేది చూడాలి. ఓకే, ఇక ఫైనల్ గా మిమ్మల్ని సిజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగా చూడొచ్చా భవిష్యత్తులో? నాకు తెలిసి అది పాసిబుల్ కాదు. ఎందుకు అని అంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ హు ఆర్ క్యాపబుల్ ఇనఫ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆల్రెడీ మేము చాలా పెద్ద విషయాలని, ఇప్పుడు జాతీయ స్థాయిలో పర్యావరణ ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి. వాటికి మా మద్దతు అవసరము, మా పాత్ర అవసరము, వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ కావాలి ఖచ్చితంగా. కానీ అవసరం ఉంటే ఖచ్చితంగా ఏ రోల్ అయినా తీసుకుంటాము. నాకు తెలిసి సిజేపీ ఒక పొలిటికల్ పార్టీగా ట్రాన్స్ఫార్మ్ అయితే ఖచ్చితంగా నేను దాంట్లో భాగమై ఉండను. కానీ సిజేపీ కనుక ఒక ప్రజా ఉద్యమం లెక్క ఉంటే నేను నా పాత్రను పోషిస్తా అంతే తప్ప. ప్లస్ ఇంకోటి ఏంటంటే పదవుల కోసమో పేరు కోసమో నేను ఎప్పుడూ చేయను. ఏ కెపాసిటీలో ఉన్న మద్దతు అయితే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలకు ఉంటుంది. ఇది ఒక జెన్యూన్ విద్యార్థి ఉద్యమము కాబట్టి ఖచ్చితంగా ఏ కెపాసిటీలో అయితే ఆ కెపాసిటీలో మా కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్. ఎస్, ఇది జైపూర్లో అభిజిత్ దీప్కేపై జరిగిన దాడి, ఆ అంశం గురించి డిస్కషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.